హౌ టు ట్రాక్ క్యాలరీస్ పార్ట్ 1. వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ అవ్వాలని అయితే అందరూ జిమ్ అయితే జాయిన్ అవుతారు. కానీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ రిజల్ట్స్ రాకపోవడంతో వెళ్ళడమే మానేస్తారు. దీనికి రీజన్ వచ్చేసి మన జిమ్లో చేసే వర్కౌట్స్ అయితే కాదు, మీరు తినే ఫుడ్ అనమాట. ఎస్, ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా అండ్ మీ బాడీకి కావాల్సిన లిమిట్లోనే తినాలన్నమాట. దీన్నే క్యాలరీ ట్రాకింగ్ అంటారు. ఈ క్యాలరీ ట్రాకింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవడం అనమాట. ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ని ఎలా చూస్తారో నేను చూపిస్తాను ఈరోజు. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి, అందులో క్యాలరీ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. కనపడుతున్న ఏదైనా ఒక లింక్ క్లిక్ చేయండి. ఫస్ట్ అందులో ఏజ్, జెండర్, హైట్, వెయిట్, మీ యాక్టివిటీ లెవెల్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ క్యాలిక్యులేట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఎస్టిమేటెడ్ క్యాలరీస్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ క్యాలరీస్ ఏవైతే చూపిస్తుందో ఇది అక్యురేట్ కాదనమాట, ఇది జస్ట్ ఒక ఎస్టిమేట్. బికాజ్ 2% సేమ్ వెయిట్, సేమ్ హైట్, సేమ్ ఏజ్ ఉండొచ్చు, కానీ వాళ్ళ క్యాలరీ మెయింటెనెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది బేస్డ్ ఆన్ దేర్ బాడీ టైప్. ఇది ఒక ప్రో టిప్. ఎలా అంటే ఫస్ట్ మీకు చూపిస్తున్న మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే 200 to 300 క్యాలరీస్ తక్కువ తినండి. 1 to 2 వీక్స్ మీ బాడీ వెయిట్ని ఆల్టర్నేట్ డేస్ ట్రాక్ చేస్తూ ఉండండి. చేంజ్ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ 100 to 200 క్యాలరీస్ తగ్గించి ట్రై చేయండి. అండ్ వెయిట్ గెయిన్ వాళ్ళకి కూడా సేమ్ ఇదే అప్లై అవుతుంది. ఎవరైతే గెయిన్ అవ్వాలనుకుంటున్నారో మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే ఒక 100 to 200 ఎక్కువ తినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫుడ్లో క్యాలరీస్ ఎలా ట్రాక్ చేస్తారో చూపిస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తప్పకుండా అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఈ వీడియో మీ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.